ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరి నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము. సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మట్టిలో నుండి పుట్టెను, సమస్తం మట్టికే తిరిగిపోవును. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సమస్తం ఒక స్థలమునకే పోవును, సమస్తము మట్టిలో నుండి పుట్టిన, సమస్తం మట్టికే తిరిగిపోవును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము. నువ్వు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం, నువ్వు నేలకు తిరిగి చేరువ వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలియనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నే పోవుదు అని చెప్పెను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం, వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చినా ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును. తాను ప్రయాసపడి చేసి కొనిన దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనం, అందుకు యేసు, పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, సమస్తం తనకు లోపరుచుకున్న జారిన శక్తిని బట్టి ఆయన తన దీన శరీరం తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. చివరిగా ఒక మాట, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఆమె. దేవుడి వాక్య భాగం జీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సమస్తము మట్టి నుండి పుట్టిన, సమస్త మట్టికే తిరిగిపోవనని సెలవిస్తున్నా తండ్రి. నాయన, మేము ఎంత భయభక్తులు కలిగి నిన్ను చేరే వారంగా ఉండే శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.